ఎంపురాన్ చిత్రం మలయాళ ఇండస్ట్రీని మెగా కాంట్రవర్సీలో పడేసింది. హిందూ వ్యతిరేక సినిమా తీశారంటూ బీజేపీ భగ్గుమంటోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఆ మూవీ కథేంటి? అంత పెద్ద వివాదాన్ని ఎలా రగిలించింది? మలయాళ సినిమాలంటేనే ప్రేక్షకుల్ని మాయ చేస్తాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే పట్టు సడలకుండా సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలకు పాపులర్ ఇండస్ట్రీ. తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించి భారీ వసూళ్లు సాధించడం వాళ్లకే సాధ్యం. ఓటీటీ పుణ్యమా అని మలయాళ హీరోలకు చిత్రాలకు దేశమంతా ఫ్యాన్స్ పెరిగారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెయిట్ హీరోలంతా పాపులర్ అయ్యారు. అందుకే వాళ్ళ సినిమాల్ని తెలుగులో డబ్ చేసి డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. ఎంపురాన్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ యాక్ట్ చేసిన సోషియో పొలిటికల్ డ్రామా. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు సీక్వెల్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండగానే పెను వివాదాలు చుట్టుముట్టాయి. యాంటీ హిందూ ప్రాపగాండా మూవీ అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ వర్గాన్ని తక్కువ చేసేలా కొన్ని సీన్లు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. అయితే కేరళ అధికార కమ్యూనిస్టు పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఎంపురాన్ చిత్రాన్ని సమర్థిస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎజెండాతో వచ్చిన కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ఆర్టికల్ 370, సబర్మతి రిపోర్ట్, సావర్కర్, బస్తర్, ది నక్సల్ స్టోరీ సినిమాల సంగతేంటని నిలదీస్తున్నారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఎంపురాన్ సినిమా తీశారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ జాయద్ మసూద్ అనే క్యారెక్టర్ వేశారు. మసూద్ పాత్ర ఫ్యామిలీతో పాటు చాలా ముస్లిం కుటుంబాల్ని దారుణంగా హత్య చేసినట్లు, వారిపై మసూద్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో చూపించారు. అధికార పార్టీ కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేసినట్లు కూడా సన్నివేశాలున్నాయి. ఇక సినిమాలో విలన్ పేరు బాబా బజరంగి. ఆయన ఒక హిందూ జాతీయ పార్టీకి నాయకుడు. ఇప్పుడిదే వివాదానికి ప్రధాన కారణమైంది. దీంతో ఇది హిందూ వ్యతిరేక సినిమా అంటూ బీజేపీతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. హీరో మోహన్ లాల్, డైరెక్టర్ పృథ్వీరాజ్ తో పాటు నిర్మాతల్ని ఏకి పారేస్తున్నారు. చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఈ సినిమా బీజేపీకి కోపం తెప్పించేలా ఉందని కేరళ కాంగ్రెస్ అంటోంది. దాంతో పాటు కేరళను విభజించి దాని వ్యూహాత్మక తీర ప్రాంతం ఓడరేవులపై నియంత్రణ సాధించాలనే సంఘ్ ఎజెండాను ఈ సినిమా బట్టబయలు చేసిందని చెప్పుకొస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా ఈ చిత్ర బృందానికి మద్దతిచ్చారు. కుటుంబంతో కలిసి ఎంపురాన్ చూశారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు గతంలో వచ్చిన లూసిఫర్ సినిమా హైప్ కంటిన్యూ చేస్తూ ఎంపురాన్ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 150 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే నార్త్ లో పలు చోట్ల ఈ సినిమాకి నెగటివిటీ ఉండడంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.